హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాని టెక్ క్లాస్. ఫ్రెండ్స్, మన ఛానల్కి ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ కనిపిస్తున్నది ఔజా 250 బాక్స్ అయితే ఉంటాయి చూసారా ఫ్రెండ్స్. ఆ బాక్సెస్ యొక్క క్యాబినెట్స్ అనమాట. ఇవి 200 వాట్ బాక్స్ అయితే ఉంటుంది చూసారా. 12 ఇంచ్ 100 వాట్ స్పీకర్స్ అయితే ఉంటాయి చూసారా. మనకు ఒక బాక్స్ వచ్చేసి 200 వాట్ అయితే ఉంటుంది చూసారా. అవి ఎంటీ క్యాబినెట్లు అయితే నేను తెప్పించడం అయితే జరిగింది అనమాట. వీటిని ఇప్పుడు నేను అన్బాక్సింగ్ చేసి అయితే చూపిస్తాను. అండ్ వీటిని అన్బాక్సింగ్ చేసి చూపించి అండ్ అలాగే కాస్ట్ ఎంత పడింది అనేసి నేను మొత్తం క్లారిటీగా అయితే చెప్తాను అనమాట. వీటిని నేను ఆర్డర్ అయితే చేసుకున్నాను. ఒక 250 వాట్స్ బాక్సెస్ తయారు చేయమనేసి మనకైతే ఆర్డర్ వచ్చింది. కాబట్టి నేను క్యాబినెట్స్ తెప్పించి నా దగ్గర ఉన్నటువంటి స్పీకర్స్ అయితే ఉంటాయి సార్, అవి అయితే ఫిట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. మనకి ఇక్కడ నేను ఆర్డర్ చేసినప్పుడు నా నేము అండ్ అలాగే నా అడ్రస్, మా సౌండ్ సిస్టమ్ నేమ్, నా ఫోన్ నెంబర్ వేసి ట్రాన్స్పోర్ట్కి అయితే వేయడం జరిగింది అనమాట షాప్ వాళ్ళు. మరి ఇవి కాస్ట్ విషయానికి వచ్చేస్తే మనకి 5500 అయితే పడింది అనమాట విత్ ట్రాన్స్పోర్ట్. అయితే మనకి ఇవి కొత్త మోడల్ వచ్చేసి సార్ ఔజా క్యాబినెట్స్. ఇట్లా జేబెల్ టైప్ లో క్రాస్ ఉంటుంది చూసారా, అవి అయితే కాదనమాట. అవి పాత మోడల్ ఔజా క్యాబినెట్స్ అయితే నేను తెప్పించడం అయితే జరిగింది అనమాట. ఇప్పుడు నేను ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. ఇవి నాకు ట్రాన్స్పోర్ట్ కాస్ట్ వేసింది వాళ్ళ షాప్ దగ్గర నుండి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్కి ఛార్జ్ అయితే చేస్తారు చూసారా. ఆ ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అయితే వేసి నాకు వేశారు అనమాట. నేను మా లొకేషన్ దగ్గర నుండి ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ నేనైతే ఛార్జ్ చేశాను అనమాట. ఇప్పుడు నేను ఒకసారి ఓపెన్ చేసి అయితే చూపి ఓపెన్ చేసుకున్న తర్వాత బాక్స్ అయితే ఈ విధంగా ఉన్నది చూసారు కదా. ఫ్రంట్ లుక్, సైడ్ లుక్, మనకి ఇక్కడ ప్లాస్టిక్ హ్యాండిల్స్ అయితే రావడం జరిగింది అనమాట. ఇది మనకి బ్యాక్ లుక్. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి కనెక్షన్ వైర్స్ రావడానికి ఎటువంటి హోల్స్ కానీ ఫిట్ చేయడానికి ఎటువంటి హోల్స్ అయితే ఇవ్వలేదు అనమాట. మనం ఇక్కడ మనకి వైర్స్ రావాలనుకుంటే చిన్న చిన్న హోల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ అలాగే కనెక్షన్ ప్యానల్ అయితే ఉంటుంది చూసారా. ఆ ప్యానల్ రావాలంటే మీరు కింద కావాలంటే కింద, పైన కావాలంటే పైన కట్ చేసుకుని ప్యానల్ అయితే ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది. నాకు ప్యానల్ కూడా వద్దు, స్పీకర్ సాకెట్స్ ఫిట్ చేసుకుని రానుకుంటే మీరు స్పీకర్ సాకెట్ కి ఎంత సైజ్ అయితే కావాలో అంత సైజ్ కట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా, వాళ్ళు ఎటువంటి హోల్స్ అయితే ఇవ్వలేదు, మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. నార్మల్ గా మనకి ఒరిజినల్ హౌజాకి అయితే ఇక్కడ హ్యాండిల్ అయితే రావడం జరుగుతుంది. మనకి ఇక్కడ పైన ప్లాస్టిక్ హ్యాండిల్ అయితే ఇవ్వడం జరిగింది. చూసారు కదా ఫ్రంట్ లుక్ అయితే ఇది. మనకి ఇక్కడ హెచ్ఎఫ్ ఫిట్ చేయడానికి దీనిపైన క్లాత్ అయితే కవర్ చేశారు. ఇక్కడ హోల్ అయితే ఉంది, మనం కట్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, మనకి ఇక్కడ హెచ్ఎఫ్ కి గ్యాప్ అయితే ఇచ్చారు. అండ్ మనకి ఇక్కడ ఒక స్పీకర్ అయితే ఫిట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మనం ఇందులో 100 వాట్ స్పీకర్ కాకుండా 200 వాట్ స్పీకర్ అయినా కానీ మనం ఫిట్ చేసుకోవచ్చు అనమాట. మనకి 12 ఇంచ్ లో 200 వాట్ స్పీకర్స్ అయితే ఉంటాయి, అవి కూడా మీరు ఫిట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. ఇక్కడ హెచ్ఎఫ్ 2 స్పీకర్స్ అయితే ఫిట్ చేసుకోవచ్చు. నేను స్పీకర్ ఫిట్టింగ్ నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను అనమాట. చాలా మంది ఫ్రెండ్స్ 250 వాట్ బాక్సెస్ కి స్పీకర్ కనెక్షన్ అనేసి ఎలా ఇవ్వాలని చాలా మంది అయితే అడిగారు అనమాట. ఆ వీడియో నేను మన మెయిన్ ఛానల్లో చేసి పెట్టడం అయితే జరుగుతుంది. డెఫినెట్ గా మన మెయిన్ ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి. చూసారు కదా ఫ్రెండ్స్, నేను ప్రతి ఇన్ఫర్మేషన్ క్లారిటీగా అయితే చెప్పాను అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.